ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిన్న అమ్మవారి యొక్క పంచదశి విద్యలో మొదటి భాగాన్ని చెప్పే నామం చెప్పుకున్నాం. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అని. ఇప్పుడు రెండవ కూటం అంటే రెండవ భాగాన్ని చెప్పేటువంటి నామం కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని. కంఠస్య అధః కటి పర్యంతః యస్య సహ మధ్యభాగః అని. ముఖ పంకజ నేను చెప్పుకున్న మొదటి భాగం అమ్మవారి యొక్క స్థూలాకృతిలో ముఖం అన్నమాట. ఇప్పుడు ముఖం తర్వాత వచ్చేటువంటి భాగం ఏంటంటే కంఠస్య అధః, కంఠము నుండి కూడా, అంటే కంఠం కూడా ముఖంలోకి వెళ్తుంది, వాగ్భవ కూటంలోకి వెళ్తుంది. అమ్మవారి యొక్క కంఠము నుండి కూడా కంఠస్య అధః కటి పర్యంతః, కటి అంటే ఈ నడుము వరకు ఉన్నటువంటి భాగాన్ని మధ్య భాగం అని వ్యవహరిస్తాం. ఇప్పుడు సయే కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే కంఠము క్రింది నుండి కటి పర్యంతము కూడా మధ్యకూటము స్వరూపముగా కలతల్లి అని అర్థం ఈ నామానికి. మొదట వాగ్భవ కూటం అన్నారు, ఇప్పుడు రెండవది మధ్యకూటం అంటున్నారు. ఇదేంటో చూడాలి. సయేవ మధ్యస్య కామరాజాఖ్యస్య కూటస్య, ఈ మధ్యకూటానికే పేరు చెప్తున్నారు కామరాజాఖ్యస్య, కామరాజం అని చెప్తున్నారు. షడక్షర సమూహస్య స్వం నిజం రూపం అస్యాహ, ఈ కామరాజకూటంలో 6 అక్షరాలు ఉంటున్నాయన్నమాట. అటువంటి 6 అక్షరాల సమూహమైనటువంటి ఏ కామరాజం అనే పేరు కలిగిన కూటం ఉందో ఆ కూటము అమ్మవారి యొక్క కంఠము నుండి కటి వరకు ఉందన్నమాట. అది చెప్తున్నారు ఈ నామంలో. అంటే మొత్తం మీద నిన్న చెప్పుకున్నటువంటి వాగ్భవ కూటంలో 5 అక్షరాలు ఉన్నాయి. అది అమ్మవారి యొక్క ముఖం నుండి కంఠం వరకు వస్తుంది స్థూలాకృతిలో. ఇప్పుడు పంచదశి విద్యలో రెండో కూటం, ఈ కూటం పేరు కామరాజ కూటం. ఈ కూటంలో 6 అక్షరాలు ఉంటాయి. ఈ ఈ ఈ అక్షరాలు అంటే పంచదశిలోని అక్షరాలు అమ్మవారి యొక్క స్థూల రూపంలో కంఠము నుండి కటి వరకు వస్తాయన్నమాట. ఈ విధంగా ఈ నామం యొక్క అర్థం. తర్వాత మూడో నామం శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి అని. ఈ శ్లోకపాదం అంతా కూడా ఒకటే నామం, శక్తి కూటైకతా ఆపన్న కట్యధో భాగధారిణి అని. ఇప్పుడు మూడవ కూటం మంత్రం అంటే పంచదశి మంత్రం యొక్క మూడవ భాగం చెప్తున్నారు. స్వసృజన శక్తిమత్వాత్ శక్తి నామకేన కూటేన. ఇప్పుడు మొదటి కూటం పేరు వాగ్భవ కూటం, రెండవ కూటం పేరు కామరాజ కూటం, మూడవ కూటం పేరు శక్తి కూటం అనమాట. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే సృజన శక్తిమత్వాత్, సృజించే శక్తి కలిగినటువంటి కూటం కాబట్టి శక్తి కూటం అనమాట. ఈ కూటంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే చతురక్షర సమూహైనేక. ఈ కూటంలో అంటే శక్తి కూటంలో 4 అక్షరాలు ఉంటాయి. మొదటి కూటంలో వాగ్భవ కూటంలో 5, కామరాజ కూటంలో 6, శక్తి కూటంలో 4, మొత్తం కలిపితే 15 అనమాట. ఈ కూటముతో ఏకతా అభేదం ఆపన్నం కటేహే అధోభాగం. ఇప్పుడు కటి వరకు కామరాజ కూటం చెప్పుకున్నాం కాబట్టి కటి నుంచి కింద అంటే నడు నుంచి పాదాల వరకు కూడా ఆ మూడో భాగమైనటువంటి శక్తి కూటం అక్కడ అమ్మవారికి ప్రకాశిస్తుందన్నమాట. తదుక్తం కామస్తే హృది వసతీతి కామరాజం సృష్టృత్వాత్ తదను తవాంబ శక్తి కూటమితి. కామం హృదయంలో ఉంటుంది కాబట్టి ఆ మధ్యకూటానికి కామరాజ కూటమని, సృష్టృత్వాత్ సృజించే శక్తి కలిగింది కాబట్టి కటి నుంచి కింద భాగం వరకు శక్తి కూటం అని చెప్పేసి ఈ విధంగా నామాలు వచ్చాయని చెప్పేసి చెప్తుందన్నమాట. ఈ విధంగా శక్తి కూటైకత ఆపన్న అంటే శక్తి కూటము చేత ఐక్యత పొందేటువంటి కట్యధోభాగ, కటి నుంచి క్రింది భాగం అంటే పాదముల వరకు ఉన్నటువంటి భాగాన్ని ధరించిన తల్లి అని. అంటే కటి నుంచి క్రిందకి నడు నుంచి పాదాల వరకు ఉన్న భాగము శక్తి కూటము అనబడుతుంది అన్నమాట. ఈ శక్తి కూటంలో 4 అక్షరాలు ఉన్నాయి పంచదశికి సంబంధించి. ఈ విధంగా ఈ నామానికి అర్థం. ఇప్పుడు మొత్తం మీద ఈ 3 నామాల్లో అంటే శ్రీమద్వాగ్భవ కూటైక నుంచి
ఈ శక్తి కూటైక తాపన్న అనే ఈ నామం వరకు కూడా 3 నామాలు ఉన్నాయి. ఈ 3 నామాల్లో కూడా మొదటే చెప్పినట్లుగా పంచదశి విద్య యొక్క మొదటి స్వరూపం అంటే మంత్రస్వరూపం ఏదైతే ఉందో ఆ మంత్రస్వరూపం ఈ 3 నామాల్లో కూడా చెప్పారు. రెండో స్వరూపం కుండలిని స్వరూపం. ఈ విధంగా ముందరే మనం చూసాం. తర్వాత శ్లోకపాదం చూస్తే మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. ఈ శ్లోకపాదంలో 2 నామాలు ఉన్నాయి. మూల మంత్రాత్మిక ఒక నామం, మూలకూటత్రయ కళేబర ఇది ఇంకో నామం. మొదటి నామం చూద్దాం. మూల మంత్రాత్మిక చతుర్విధ పురుషార్థ మూల కారణత్వాదు మూలం పంచదశాక్షరి అని. మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రం ఏదైతే ఉందో అది తన యొక్క ఆత్మిక స్వరూపంగా కలతల్లి అని అర్థం. ఇప్పుడు ఈ మూల మంత్రం అంటే ఏంటో చూడాలి. మూలమంత్రం అంటే పంచదశే పైన చెప్పినటువంటి 3 కూటములు కలిగినటువంటి అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం అనబడేటువంటి 3 కూటములు కల్లా ఏ మహామంత్రం అయితే ఉందో పంచదశి మహామంత్రం, ఆ పంచదశి మహామంత్రానికే మూలమంత్రం అని పేరు. ఇప్పుడు మూలమంత్రం అని ఎందుకన్నారు అంటే చతుర్విధ పురుషార్థ మూలకారణత్వాత్ 4 పురుషార్థాలని కూడా కలిగించే శక్తి కలిగింది కాబట్టి 4 పురుషార్థాలకి మూలమైంది కాబట్టి మూలమంత్రం అన్నారన్నమాట. పంచదశి అంటే పంచదశి 4 పురుషార్థాలు. 4 పురుషార్థాలు అంటే మనకు తెలిసినట్లుగానే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనబడేటువంటి 4 పురుషాలని ఇవ్వగలిగిందనమాట. శైవ మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ పంచదశే మననం చేస్తుంటే రక్షిస్తుంది కాబట్టి పంచదశి మంత్రం అన్నమాట. అటువంటి చతుర్విధ పురుషార్థాలకి మూల కారణమైనటువంటి పంచదశి మహామంత్రం తన స్వరూపంగా కలతల్లి కాబట్టి మూలమంత్రాత్మిక అని ఈ నామానికి అర్థం. తర్వాత రెండో నామం మూలకూటత్రయ కళేబర. ఈ శ్లోకపాదంలో రెండో నామం మూలకూటత్రయ కళేబర. ఈ మూలమైనటువంటి కూటత్రయములు ఏవైతే ఉన్నాయో అదే తన యొక్క కళేబర అంటే శరీరముగా కలతల్లి అని అర్థం అన్నమాట. మళ్ళీ మూలం అన్న మాట వచ్చింది, కూటత్రయం అన్న మాట వచ్చింది. మూలం అంటే ఇప్పుడే చూసాం పంచదశి మహామంత్రమే మూలమంత్రం అని. కూటత్రయం అంటే అంతకుముందర 3 నామాల్లో చూసాం, వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం అని. మూలస్య కూటత్రయం ఏవ ఉక్తరీత్యా కళేబరం స్థూలం రూపం యస్యాహ. మూలస్య పంచదశి యొక్క కూటత్రయమేవ ఏ కూటత్రయం ఉందో అంటే ఇంతకు మనం చెప్పుకున్న కూటత్రయం అదే అమ్మవారి యొక్క కళేబరం. కళేబరం అంటే స్థూల రూపం అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు అని చెప్పి ఇంకొద్దిగా వివరణ ఇస్తున్నారు. వస్తుతస్తు మూలశబ్దాభ్యాం కామకళ అక్షరం ఉచ్యతే అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కామకళాక్షరమే ఈ మూల శబ్దంతో చెప్పబడుతోంది అని చెప్తున్నారు. కామకళాక్షరములు అంటే పంచదశి మనోవర్ణాలు. ఇప్పుడు కూటత్రయ పదేన త్రియాత్మకత్వ సముదాయ ఘటక అవయవాహ ఉచ్యంతే. ఇక్కడ ప్రతి పదము ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నామంటే ఈ పంచదశి యొక్క స్వరూపం చాలా రహస్యంతో కూడినటువంటి స్వరూపాన్ని భాస్కరాయల వారు చెప్తున్నారు. కాబట్టి యథాతథంగా వేరే కల్పితాలు ఏమీ రాకుండా కలగకుండా ఉండడం కోసం ప్రతిపదం చెప్పడం జరుగుతుంది. అంటే ప్రామాణికత కోసం ఒకటి, వేరే వేరే అర్థాలు భావాలు రాకుండా ఉండడం కోసం ఒకటి. ఇప్పుడు కూటత్రయ పదైన ఈ కూటత్రయ అన్న మాట ఉంది కదా, ఈ పదం చేత ఏం చెప్పబడుతుందంటే త్రియాత్మక 3 అయినటువంటి సముదాయ ఘటక అవయవాహ. కూటత్రయం అంటే 3 కలిగిన దాన్ని త్రయం అంటారు. త్రయం అంటే అందులో 3 ఉన్నాయని అర్థం అనమాట. ఏ 3 ఉన్నాయంటే 3 కూటములు ఉన్నాయన్నమాట. 3 కూటములు ఉన్నటువంటి స్వరూపాన్ని కూటత్రయం అంటారు. దేని కూటత్రయం అంటే మూల కూటత్రయం, మూలమంత్రం యొక్క కూటత్రయం అని అర్థం అన్నమాట. అటువంటి ఆ స్వరూపమే తన యొక్క కళేబరంగా కల తల్లి అని అర్థం అన్నమాట. అని చెప్పి ఇందులో ఇక్కడ ఒక రహస్యమైన విషయం చెప్తున్నారు. కామకళాయాంతో ఊర్ధ్వబిందు ఏకః తదధః తిర్యగ్బిందుద్వయం తదధః సార్ధకళేతి త్రయః అవయవాః అని. ఇప్పుడు కూటత్రయం అంటే
ము- మూడు అవయవాలు కలిగిన అది ఇంకో స్వరూపం చెప్తున్నారు. ఏమనంటే ఈ కామకల ఎందు ఊర్ధ్వ బిందువు ఒకటి, అధహ కిందు బిందుద్వయం రెండు, అలాగే దాని కింద సార్ధకళ అని మొత్తం మీద మూడు బిందువులు వచ్చాయి కదా, ఇవే ఆ మూడు అవయవాలట. ఇవి ఏమిటి అంటే ఇవి గురుముఖైక వేద్యాహ. ఇవి ఉన్నాయి అని తెలుసుకోవడమే తప్ప ఇవి గురుముఖత ద్వారానే తెలుసుకోవాలని. అంటే కూడత్రయం దగ్గర ఈ భావం కూడా అంటే ఊర్ధ్వ బిందువు ఒకటి, కింద రెండు బిందువులు, ఇది కూడా తీసుకోవచ్చు అని. అవే ఆ ఆ మూడు బిందువులే అంటే ఊర్ధ్వ బిందువు కింద బిందుద్వయమే క్రమముగా విద్యాకూటతయ, అవే ఈ మూడు కూటములుగా. విద్యాకూటములు అంటే పంచదశ యొక్క మూడు కూటములు: వాగ్భవ కూటం, కామరాజకూటం, శక్తి కూటముగా స్థూల రూపం, స్థూల రూప ముఖాది అవయవాత్మనాచ. ఈ మూడు బిందువులే అంటే ప్రధానమైనటువంటి ఈ మూడు బిందువులే మూడు కూటములుగాను, అంటే మంత్రం యొక్క మూడు కూటములుగాను, మళ్ళీ అదే అమ్మవారి యొక్క స్థూల రూపంలో మూడు ప్రధానమైనటువంటి భాగాలుగా. మూడు ప్రధానమైన భాగాలంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ విభాగం అంటే కంఠం వరకు ఒకటి, కంఠం నుంచి కటి వరకు ఒకటి, కటి నుంచి పాదముల వరకు ఒకటి. ఈ మూడు బిందువులే మంత్రం యొక్క మూడు కూటములుగా అయ్యాయి. అవే మళ్ళీ అమ్మవారి యొక్క పూర్తి మూడు విభాగాలుగా మనం చెప్పుకున్న ఆ శరీరం కూడా అయ్యాయి, శరీరంగా కూడా అయ్యాయి అని చెప్పేసి చ పరిణత ఇది సూక్ష్మతరం కుండలిన్యాఖ్యం సూక్ష్మతమం పరరూపపరం నామద్వయం సమష్టి వ్యష్టి భేదేన అని. ఇవే అలా మారాయని చెప్తూ అవే అమ్మవారి యొక్క సూక్ష్మతరమైనటువంటి కుండలిని స్వరూపం అని, అదే సూక్ష్మతమైన అమ్మవారి యొక్క పరరూపం కూడా ఇవే అని చెప్తున్నారనమాట. ఈ నామం యొక్క విశేషమైనటువంటి అర్థం. మిగిలిన నామాలు రేపు చూద్దాం. స్వస్తి.